నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలినిక. బులెటిన్ వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన జనం, కార్యకర్తల ఉత్సాహం మధ్య జరగాల్సిన బహిరంగ సభ అనూహ్యంగా సంతాప సభగా మారింది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో అపశృతి చోటు చేసుకుని 8 మంది దుర్మరణం చెందారు. 4 క్షతగాత్రులయ్యారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు జిల్లాలో 3 రోజుల పర్యటన ప్రారంభించారు. సాయంత్రం కందుకూరుకు చేరుకున్నారు. భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వేలాది మంది అక్కడ గుమికూడాడు. నిలబడడానికి కూడా స్థలం లేనంతగా జనం కిక్కిరిశారు. చంద్రబాబు వాహనం అక్కడికి చేరుకోగానే ఆయనను మరింత స్పష్టంగా చూసేందుకు వెనుక వైపున ఉన్నవారు ఎత్తైన ప్రాంతాలపైకి ఎక్కసాగారు. అలాగే కొందరు ఒక వెల్డింగ్ షాప్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దానిపైకి వెళ్లేందుకు మెట్లు లేకపోవడంతో ముందు వైపున ఉన్న రేకుల షెడ్డు పైకి ఎక్కారు. మరికొందరు ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన వాహనం పైన ఎక్కారు. అది చూసి చంద్రబాబు వారిని అప్రమత్తం చేశారు. తమ్ముళ్ళు అలా ఎక్కొద్దు, ప్రమాదం, అంత వెనక్కు రండి అని పలుమార్లు హెచ్చరించారు. కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఒకేసారి ఎక్కువ మంది పైకి చేరడంతో ఆ బరువు తట్టుకోలేక షెడ్డుకు ఉన్న రేకులు విరిగిపోయాయి. దానిపైన ఉన్నవారు అప్పటికే షెడ్డు కింద నిలిచిన వారిపైన పడ్డారు. వెల్డింగ్ షాప్ను ఆనుకొని ఉన్న గుండం కట్ట అవుట్లెట్ గట్టు మీద నిలబడి ఉన్న వారిపైన కొందరు పడ్డారు. ఒకరి మీద మరొకరు పడడంతో కింద ఉన్నవారు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో కొందరు, కాలువలో పడిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన చంద్రబాబు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని టీడీపీ నాయకులను ఆదేశించారు. బాధితులను సంఘటన స్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి చేతులపైనే మోసుకెళ్లారు. ఆ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంతమంది చనిపోయారు, ఎందరూ గాయపడ్డారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడండి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనంటూ వేదికపై నుంచే చంద్రబాబు పదే మైక్లో చెప్పారు. తొలుత ఒక్కరు మాత్రమే మరణించారని భావించారు. కానీ చూస్తుండగానే ఆ సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. ప్రమాద విషయం తెలియగానే రాత్రి 10:40 ప్రాంతంలో జేసీ కుర్మానాథ్, ఎస్పీ విజయరావు కందుకూరుకు చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ పరిశీలించారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులతో ఇరువురు మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా రాత్రి 10 గంటల ప్రాంతంలోనే సబ్ కలెక్టర్ శోభిక ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులతో మాట్లాడారు. డీఎస్పీ కండె శ్రీనివాసులు కూడా అక్కడకు చేరుకొని విచారించారు. కందుకూరు చంద్రబాబు పర్యటనలో దురదృష్టవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కొక్క మృతిని కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే టీడీపీ కార్యకర్తల విభాగం సమన్వయకర్త సిస్లా లోహిత్ ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి కృష్ణ, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంపై నెల్లూరు జిల్లాకి 3 రోజుల పర్యటన చేసిన చంద్రబాబు నాయుడికి మొదట్లోనే ఆదిలోనే కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే కందుకూరులో జరిగిన యొక్క దుర్భాగ్య ఘటనకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా శోకసముద్రం అని చెప్పుకోవచ్చు. రాత్రి 7:30 గంటల సమయంలో జరిగిన యొక్క ఆ ప్రమాదానికి, ఎన్టీఆర్ కోటలో జరిగిన ప్రమాదానికి అక్కడికక్కడే జరుగుతున్న సభని అక్కడ ఆపేసి వెంటనే ఆసుపత్రి కొట్టవటం వెళ్ళి ఆ యొక్క క్షతగాత్రులు కావచ్చు, మృతులు కావచ్చు పరామర్శించారు. అదేవిధంగా ఆ యొక్క సభని, ఏదైతే ఉత్సాహంగా జరుగుతున్న సభని చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మన ఏరియాకి వస్తానని చెప్పి తెలిసిన తమ్ముళ్ళు వారం రోజుల నుంచి ఈ యొక్క పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇట్లా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, అందరూ కలిసి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి వైసీపీ పాలన చేస్తున్న దుర్మార్గ పాలనని ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యక్రమాలు రూపొందించి ప్రజలకు తెలియచేయాలని కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం భాగంగానే కందుకూరు చేరుకున్న చంద్రబాబు నాయుడికి
ఆ ప్రజలు ఏదైతే స్థానిక ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా ఈ మధ్య కాలంలో కందుకూరు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి జిల్లాలో విభజనలో భాగంగా కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో చేరడంతో నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఎక్కువ మంది అక్కడ చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి పోటీగురు సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా వేగ మస్తానరావు కావచ్చు, అనేక మంది ముఖ్యమైన నాయకులు కూడా దగ్గులు ఏర్పాటు చేశారు. అయితే అక్కడ జనసందోహం ఊహించిన రీతిగా స్థానిక నాయకులు ఊహించిన రీతి కూడా జనసందోహం అక్కడ ఎక్కువ భారీగా రావడంతో తమ అధినేతని దగ్గర ఉండి చూడాలనే యొక్క ఉత్సాహంతో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ నాయకులు చెప్తున్నారు, ఎక్కడ కూడా మేము ఈ యొక్క విషయాలకు సంబంధించి ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం చేయలేదు, ప్రతి ఒక్కరిని సొంతంగా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు, తమ్ముళ్ళు జాగ్రత్త తీసుకోండి, అక్కడ ప్రమాదం ఉన్నప్పుడు హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళ ఉత్సాహంతో ఇది జరిగింది అనే యొక్క విషయం అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలో ఇప్పుడే ఇంతకు ముందు కూడా మనకు సిపిఎం కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు జరగడం దురదృష్టకరం, ఇలాంటి జరగకుండా జాగ్రత్త తీసుకోమని చెప్పారు. అయితే వెంటనే అక్కడ జరిగిన సంఘటనకి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషన్ ప్రకటించారు. ఈ రోజు ఉదయం కూడా 11 గంటలకి స్థానిక ఎవరైతే మృతులు చనిపోయారో చట్టగాత్రులు ఉన్నారో వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ పరామర్శించే కార్యక్రమం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు చేయగలుగుతున్నారు. ఏదేమైనా అక్కడ జరిగిన దుర్ఘటనకి ఇప్పటికే 8 మంది చనిపోయారు, ఇంకా కొంతమంది ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. అక్కడ స్పాట్ లో 5 మంది చనిపోవడంతో 3 హాస్పిటల్ చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా చట్టగాత్రులు కోలుకునే పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా కోలుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. జరిగిన దుర్ఘటనకి ఎన్టీఆర్ కోటలో జరిగిన దుర్ఘటనకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జేసీ కొమ్మనాథ్ కావచ్చు పరిసర ప్రాంతాలు విచారించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. అక్కడ చట్టగతులు చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చేస్తూ ఈ రోజు మళ్ళీ నెల్లూరు జిల్లాలకు సంబంధించి కావల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్త తీసుకునే విధంగా నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. విషయాన్ని ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఈరోజు జరుగుతున్న బహిరంగ సభలో తొక్కిసలాట్లో 7 టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా సరే సామాన్య ప్రజలు 7 చనిపోవడం జరిగింది. అదేవిధంగా అనేక మందికి ఈ తొక్కిసలాట్లో బాగా దెబ్బలు జరగడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ వాళ్ళు టీడీపీ వాళ్ళు అనుకున్నటువంటి 40,000 మంది కార్యకర్తలు ఎవరైతున్నారో అది అనుకూలంగా లేదు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పెద్ద డ్రైనేజీ కూడా ఉంది. ఈ డ్రైనేజీ కూడా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో టీడీపీ వాళ్ళు కానీ ప్రభుత్వం